Okay, next 14th problem. TM denotes the number of triangles that can be formed with the vertices of a regular polygon of m sides. ఒక రెగ్యులర్ పాలిగాన్ దానికి m సైడ్స్ ఉన్నాయి. సో టీఎం అనేది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యేదాన్ని టీఎంతో డినోట్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి కండిషన్ ఇది మనం m వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ కండిషన్ Tm+1 minus Tm is equal to 15. So Tm denotes the number of triangles. Okay, Tm+1 అంటే m+1 triangles ఫామ్ అవుతున్నాయి. Tm అంటే m triangles ఫామ్ అవుతున్నాయి. సో m+1 triangles ఫామ్ అవ్వాలంటే అందులో మనం 3 sides తీసుకోవాలి. 3 sides జాయిన్ చేసుకుంటే ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ m+1 sides we take 3 sides to form a triangle. ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయాలంటే వీ నీడ్ 3 sides కావాలి. అలానే m+1 సైడ్స్కి 3 sides. ఓకే, సో హియర్ m triangles మీన్స్ mc3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 15. సో Tm+1 అంటే m+1 triangles. Tm మీన్స్ m triangles. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా NCR ప్లస్ NCR - 1 ఈజ్ ఈక్వల్ టు n+1 CR. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో పుట్ n ఈజ్ ఈక్వల్ టు m, r ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ విధంగా తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు m, r ఈజ్ ఈక్వల్ టు 3. సో mc3 ప్లస్ NCR - 1 అంటే mc2. సో r - 1 అంటే 3 - 1 2 n+1 CR అంటే m+1 C3. ఓకే, సో therefore mc2 ఈజ్ ఈక్వల్ టు m+1 C3 మైనస్ mc3. సో mc3 రైట్ సైడ్ వస్తుంది. సో మన దగ్గర ఇలానే ఉంది m+1 C3 మైనస్ mc3. ఈ వాల్యూ మొత్తం కూడా 15 అని ఇచ్చారు. Therefore we get mc2 is equal to 15. Therefore mc2 is equal to, from binomial coefficients, 15 means it is nothing but 6c2. So రెండు కంపేర్ చేసుకుంటే therefore m is equal to 6. Okay, therefore option B is the right answer.